హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి కేవలం కప్పు రవ్వతోటి అప్పటికప్పుడు చేసుకునే జ్యూసీ అండ్ టేస్టీ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసేయవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్‌తో మిల్క్‌ని యాడ్ చేసుకోండి. మళ్ళీ అదే కప్‌తో వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. 2 కప్పులు మిల్క్‌తో అన్నా లేదా వాటర్‌తో అన్నా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిల్క్‌ని మంచిగా బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత కొంతసేపు అయితే బాగా మరగనివ్వాలి. ఇలా బాగా బాయిల్ అయిన మిల్క్‌లోకి 1 కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలండి. అదేనండి ఉప్మా నూక, సుజి రవ్వ అంటారు కదా! దాన్ని స్లోగా వేసుకుంటూ, బాగా కలుపుకుంటూ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారే వేసేసుకుంటే ఉండల కింద కట్టేస్తుందండి. వీడియోలో నేను చూపించిన విధంగా స్లోగా వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఉండలైతే కట్టవు. ఇలా నూకను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత రవ్వ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా కలుపుకుంటూ అయితే బాగా కుక్ చేసుకోవాలి. నూకని వీడియోలో చూపించినట్టు స్పూన్‌తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల నూకన్నది స్మూత్‌గా అవుతుంది. బాగా కూడా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనకి ఈ స్వీట్ అయితే బాగా వస్తాయండి. చూడండి ఇలా దగ్గరికి ఉండలాగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు దీనిని మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్‌ని వేసుకొని పాకం అయితే రెడీ చేసుకోవాలండి. మనం ఏ కప్‌తో నూకని తీసుకున్నామో ఆ కప్‌తో షుగర్ తీసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్‌గా వస్తుంది. పంచదార మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కదా! ఇప్పుడు ఈ వాటర్‌ని మంచిగా బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మరి తీగ పాకం అయితే అవసరం లేదండి. జిగురుగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని, మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమం అయితే బాగా చల్లారిపోయి ఉందండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు పైనుంచి ఒక స్పూను నెయ్యి, అలానే 2 స్పూన్ల మైదా పిండిని గూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ బైండింగ్ కోసం అయితే మైదాని యాడ్ చేసుకున్నాను. మీరు మైదా బదులు గోధుమ పిండిని గూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు మొత్తం అన్నీ బాగా కలిసేలాగా నూకని ప్రెస్ చేస్తూ బాగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ నూకని మనం ఎంత మర్దన చేస్తూ కలుపుతున్నామో ఈ స్వీట్ అయితే అంత బాగా స్మూత్‌గా వస్తాయండి. ఇక్కడ చూపించినట్టు అరిచేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడాను గూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ అయితే పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు బాగా మర్దన చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇలాగా ఉండగా అవుతుందండి. ఇక్కడ చూపించినట్టు సాఫ్ట్‌గా అయితే పిండి మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనకు నచ్చిన షేప్‌లో అయితే చేసుకోవచ్చు. ముందుగా చేతికి గీ అప్లై చేసుకొని చిన్న ముద్దలుగా తీసుకొని అప్పాల కింద అయితే చేస్తున్నానండి. చూడండి ఇలా బాల్స్‌లా చేసుకొని పైనుంచి లైట్‌గా ప్రెస్ చేస్తే మనకి మంచి షేప్ అయితే వచ్చేస్తాయి. మరొకటి మళ్ళీ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు కొంచెం పొడిగా ఉంది అనుకున్న ఈ పిండి కొంచెం పాలని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇక్కడ మరొకటి కూడా చేసి చూపిచ్చాను కదా! ఇదే విధంగా పిండి మొత్తాన్ని అయితే నేను చేసేసుకున్నాను. ఇవైతే అయినియండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని, స్టవ్ ఆన్ చేసి, స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే వేసుకున్నానండి. ముందుగా ఒక చిన్న బాల్ కింద చేసుకొని దాన్ని వేసుకొని చూడండి. ఆ బాల్ విడిపోకుండా మంచిగా ఫ్రై అవుతే మనం పిండి పర్ఫెక్ట్‌గా కలుపుకున్నట్టండి. లేకపోతే ఇడిపోతే మీరు బైండింగ్ కన్నా లేకపోతే సోడా అన్నా ఎక్కువేసేసినట్టండి. చూడండి ఇలా 1 బై 1 అయితే స్లోగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు అలానే వదిలేయండి. వెంటనే కదిపితే పాడైపోతాయి. ఇలా కొంతసేపు బాగా వేగిన తర్వాత స్పూన్ సహాయంతో టర్న్ చేసుకోవాలండి.
రెండు వేపులు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరొక వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు టర్న్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, మన స్వీట్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే వీటిల్ని తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని మొత్తం తీసేసుకొని 1 బై 1 అయితే మిగిలినవి కూడా వేసేసుకున్నానండి. స్లోగా రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్ అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లోకైతే ఈ ఫ్రై చేసుకున్నవైతే వేసుకోవాలి. షుగర్ సిరప్ అన్నది బాగా వేడిగా ఉండాలండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నవి కూడా వేడి మీద ఇందులో వేసేసుకుంటే రెండు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మిగిలినవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ పాకంలోకైతే వేసేసుకున్నాను. ఇక్కడ గిన్నె అయితే చిన్నదైపోయిందండి. పాకంలోకైతే ములగట్లేదు వేసినవి. అందుకని నేనైతే వేరే గిన్నెలోకైతే ఇవి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా వెడల్పంటి దాకులోకైతే వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ములిగేలాగైతే కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలండి. ఒక అరగంట సేపు అలా వదిలేస్తే మంచిగా జ్యూసీగా అయితే పాకాన్ని మొత్తం బీట్ చేసుకొని మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, అరగంట పోయిన తర్వాత తీసి చూస్తే మన స్వీట్ అన్నది పాకం మొత్తం పీల్చేసుకొని ఇలాగున్నాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతాయి, అంత బాగుంటుంది. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తే చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. నేను చెప్పినట్టు చేస్తే మీరు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కేవలం కప్పు రవ్వతో చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే స్వీటు. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.